ఒకటి అంతకు ముందు రోజే మ్యూటేషన్ మీద మేము తిరిగి ఆయన పొలం ఆయనకు వచ్చేస్తుంది, ఆయన ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట, ఆ సదరు వ్యక్తి దగ్గర తిరిగి మ్యూటేషన్ తిరిగి ఆయన మీద రాయించుకోవడానికి ఆయన మ్యూటేషన్ కూడా జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం. ఈ పరిస్థితి ఆయన చీనీ తోటలోనే ఉరి తీసుకున్నారని చెప్పారు. చీనీ తోట కూడా కాపుకి వచ్చింది. అలాగే కొర్రల పంట వేశారు, ఆ కొర్రల పంట కూడా మొన్న హార్వెస్ట్ అయింది, దాన్ని కూడా దిగుబడి వచ్చింది, దాన్ని కూడా అమ్మేశారు. వయసు 45 సంవత్సరాలు, పక్కా విలేజ్ సంబంధించినటువంటి పొలాలు లీజుకి తీసుకొని పంట నష్టం రావడం వల్ల, పంట సరిగా రాకపోవడం వల్ల ఇతనికి కొద్దిగా అప్పులు అవుతాయి. ఈ అప్పులు నుంచి ఎవరిచ్చారు అప్పు, ఏం కథ అనేది వివరాలు ఇంకా రాలేదు. అది కూడా ఇన్వెస్టిగేషన్లో చూస్తాము. తన కుటుంబాన్ని చంపుకున్నాడు. ఫైనల్గా అతను కూడా అదే తాడుతోనే ఉరేసుకొని తనకు తాను అక్కడ కూడా చనిపోవాలి.